శ్రీ సాయి సచ్చరిత 10వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నిరంతరం బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్నవారికి, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులైన వారిని భక్తి పూరిత మనసులతో నిరంతరం స్మరించండి. వారిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇదే సాధనలో ఉత్తమమైన సాధనం. దీనికోసం ఒక గవ్వైనా ఖర్చు కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాసంగా హస్తగతమవుతుంది. ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర దేవతలందరూ మాయ, గురువొక్కడే శాశ్వతమైన దైవం. వారి చరణాలయందు విశ్వాసం ఉంచితే వారు విధి వ్రాతను మార్చగలరు. ఉత్తమమైన సద్గురు సేవతో ప్రపంచ సుఖదుఖాలన్నీ నిర్మూలనమవుతాయి. న్యాయం, మీమాంస, ఘటపటాది అధ్యయనం అవసరం లేదు. సద్గురువు నావికుడైతే అధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవికమను తాపత్రయ దుఃఖాల నుండి భావికులైన భక్తుల తరింపబడతారు. లౌకికమైన ఈ సాగరాన్ని దాటటానికి నావికునిపై విశ్వాసముంచాలి కదా. అట్లే భవసాగరాన్ని దాటటానికి గురువు యందు విశ్వాసం ఉంచాలి. గురువు శిష్యుల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని కరతలామలకం చేస్తారు. మరియు ఆనంద లక్షణమైన మోక్షప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయ వాసనలన్నీ తొలగిపోతాయో మరియు సంచిత క్రియమాణ కర్మలు క్షీణించిపోతాయో అట్టి సద్గురువు చరిత్రను నేను గానం చేస్తున్నాను. అష్టమాధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనం, నవమాధ్యాయంలో భిక్షావృత్తి యొక్క ప్రాముఖ్యాన్ని విన్నారు. బాయాజాబాయి యొక్క రొట్టె కూర గురించి కుశాల్ చంద్ సమాచారం, మహల్సాపతి తాత్యాల శయన పద్ధతి శ్రవణానందకరమైనగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు శ్రోతలు సావధానులై చిత్తులై బాబా యొక్క తరువాతి చరిత్రను, వారు ఎక్కడ ఎలా శయనించేవారు, ఎలా ఎక్కడెక్కడ విహరించేవారు అన్న విషయాలను వినండి. బాబా లౌకిక జీవనం ఎంత ఉత్తమం. హిందువులు, మహమ్మదీయులు ఉభయులకు వారు తల్లి. పులి, మేకల వంటి సహజ శత్రువులకు కూడా విశ్వాస ధామం. అవి వారి వద్ద ఏ భయము లేకుండా ప్రేమగా విహరించేవి. ఆహారం గురించి కథ అయినది. ఇప్పుడు బాబా ఎలా ఉండేవారు, ఎలా శయనించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. 4 మూరల పొడవు గల ఒక జానెడు వెడల్పు గల చెక్క పలకకు 2 వైపులా గుడ్డ పేలికలు కట్టి దానిని పైకప్పుకు వేలాడగట్టి బాబా దానిపై పరుండేవారు. వారి తల వద్ద కాళ్ళ వద్ద దీపాలు వెలుగుతూ ఉండేవి. వారు దానిపైకి ఎప్పుడు ఎక్కేవారు, ఎప్పుడు దిగేవారు ఎవరు చూచి ఎరుగరు. దానిపై మెడలు వంచుకుని కూర్చునేవారు లేదా దానిపై నిద్రించేవారు. కానీ వారు దానిపైకి ఎక్కడం దిగటం ఎవరికీ తెలియదు. చింకి గుడ్డలతో కట్టిన పలక బాబా బరువును ఎలా భరించేది? వారి వద్ద మహా సిద్ధులుండగా ఆ పలక ఏపాటిది అని నా మనసుకు నామమాత్రానికే అతి సూక్ష్మమైన నలుసు కళ్ళతో గుర్చుకోగలిగినప్పుడు అణిమా సిద్ధి గల బాబా అవలీలగా చెక్కపైకి చేరుకోగలరు. బాబా చీమల, దోమల, క్రిముల రూపంలో సునాయాసంగా సంచరించేవారు. అణిమా సిద్ధి వారి ఇంటి దాసి కాగా దోమల కావటానికి వారికి ఎంతసేపు? ఆధారం లేకుండా ఆకాశంలోనైనా ఉండగలిగే వారికి చెక్కపలక ఓ లెక్క. అణిమ, మహిమ, లఘిమ వంటి అష్టసిద్ధులు, నవనిధులు బద్ధాంజలితో వారి సన్నిధిలో 2 వైపులా నిలబడగా వారికి చెక్క పలక కేవలం నిమిత్తమాత్రం. చీమలను, క్రిమికీటకాలను, కుక్కలను, పందులను, పశుపక్షులను, మనుషులను, రాజును, పేదను, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ బాబా సమానంగా చూచేవారు. 3.5 మూరల శరీరంతో షిరిడీలో ఉంటున్నట్లు పైకి కనిపించిన పుణ్యరాశి అయిన ఆ మహారాజు సర్వహృదయవాసి. వారు పైకి లోకులకు మార్గదర్శిగా ఉన్నట్లు ప్రవర్తించినా లోపల ఎవరితోనూ ఏ సంబంధం లేకుండా ఉండేవారు. లోపల ఏ కోరికలు లేకుండా ఉన్నా పైకి భక్తుల ఎడ మోహపాశంతో బంధింపబడి ఉన్నట్లు కనిపించేవారు. అంతరంగంలో అత్యంత నిష్కామంగా ఉండేవారు. బయట భక్తుల కోసం ఏదో కోరికలతో ఉన్నట్లు ఉండేవారు. పైకి కోపాన్ని ప్రదర్శించిన వారి అంతరంగం ఆత్మశాంతికి నిలయం. పైకి పైశాచిక ప్రవృత్తితో కనిపించిన వారు లోపల పరబ్రహ్మస్థితిలో ఉండేవారు. పైకి ప్రపంచపు వ్యవహారాలలో చిక్కుకున్నట్లు కనిపించినా వారికి లోపల భేదభావం లేని ప్రేమ. వారు ఒకప్పుడు ప్రేమతో చూచేవారు, మరొకప్పుడు రాయి పుచ్చుకుని పరిగెత్తేవారు. ఒకప్పుడు చివాట్లు పెట్టినా మరొకప్పుడు ఆనందంగా కౌగిలించుకునేవారు. ఒకప్పుడు ఓర్పుగా సహనంతో సమాధి అవస్థలో ఆనందంగా ఆత్మస్థితులై ప్రశాంతంగా ఉండేవారు. లేదా భక్తుల ఎడ
ప్రసన్న చిత్తులే ఉండేవారు. ఎటూ కదలక నిశ్చింతగా మౌనంగా ఎల్లప్పుడూ ఒకే ఆసనంలో తల్లీనులై ఉండేవారు. వారి చేతిలో సటకాదండం ఉండేది. వారికి కీర్తి కండూతి లేదు, ధనాపేక్ష లేదు. చిత్తవృత్తిని నిరోధించిన యోగంతో పాదరక్షణకు ప్రాణరక్షణకు భిక్షను తీసుకుని కాలక్షేపం చేసేవారు. సన్యాసి వేషంలో ప్రత్యక్ష యతీశ్వరుని వలె ఉండేవారు. వారి చేతిలో ఉండే సటకాయే దండం, అల్లా మాలిక్ అని ఎప్పుడూ అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు. మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సగుణ రూపం ఇది. మన పూర్వ పుణ్యార్జితం వలన అమూల్యమైన ఈ సంపద అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. సాయిని ఒక మానవునిగా భావించిన వారు మందమతులు, మందభాగ్యులు. వారి విధి విచిత్రమైనది. వారికి ఈ భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మబోధకు గని, పూర్ణానంద విగ్రహం. భవార్ణవాన్ని దాటటానికి వారినే ఆశ్రయించండి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నిండి అపారంగా, అనంతంగా, నిరంతరం అభిన్నంగా ఉన్న ఆ పరబ్రహ్మమూర్తియే బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా ఇలా చెప్పగలరని శ్రోతలకు సంశయం కలుగుతుంది. శ్రద్ధగా వినండి. బాబా షిరిడీ క్షేత్రంలో తమ నిర్వాణం వరకు నివసించాలనే సంకల్పంతో 60 సంవత్సరాల వరకు సన్యాస వృత్తితో గడిపారు. 16 సంవత్సరాల వయసులో బాబా మొదట షిరిడీలో ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళారో కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. ఆ తర్వాత పెళ్లివారితో పాటు వచ్చి షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు. 20 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాలు వారు షిరిడీలోనే నివసించినది అందరికీ అవగతమే. శక సంవత్సరం 1840, 1918 అక్టోబర్ 15 ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజు విజయదశమి సుముహూర్తాన బాబా తమ నిజధామానికి చేరుకున్నారు. ఈ విధంగా 80 సంవత్సరాలు బాబా ఆయుర్దాయాన్ని బట్టి వారు సుమారుగా శక సంవత్సరం 1760లో జన్మించారని నిర్ణయించుకోవచ్చు. కాలగమనాన్ని త్రొక్కిపట్టి ఉంచే మహాత్ముల ఆయుర్దాయాన్ని ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా? ఇది కష్టసాధ్యమైన పని. మహాత్ములు ఎప్పుడూ తమ ఆత్మస్థితిలో ఉంటారు. వారు జనన మరణ రహితులు. సూర్యునికి ఉదయాస్తమయాలు ఎక్కడివి? అతను ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. శక సంవత్సరం 1603, 1770, 1781 సంవత్సరంలో శ్రీ సమర్థ రామదాసు సమాధి చెందారు. తర్వాత 200 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ మూర్తి ఉదయించారు. భారత భూమి యవనులచే ఆక్రమింపబడి హిందూ రాజులు యవనుల పాదాక్రాంతులైనప్పుడు భక్తి మార్గం లుప్తమై ప్రజలు ధర్మరహితులయ్యారు. అప్పుడు శ్రీ సమర్థ రామదాసు జన్మించి శివాజీ ద్వారా రాజ్యాన్ని యవనుల నుండి రక్షించారు. బ్రాహ్మణులు, గోవుల సంరక్షణ కూడా చేశారు. 2 శతాబ్దాలు పూర్తి కాకుండానే మునుపటి వలనే మరల కాలం పాడై హిందూ మహమ్మదీయుల మత భేదాల వల్ల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. సాయిబాబా దానిని పరిష్కరించారు. రాముడు, రహీము ఒక్కరే. వారిలో కించిత్తైనా భేదభావం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు? భక్తులలో వైరం ఎందుకు? పసివారిలా మీరెంత అజ్ఞానులు! హిందూ ముసల్మానులను స్నేహభావంతో కలపండి. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తే మీరు అవతలి తీరాన్ని చేరగలుగుతారు. వాద వివాదాలు మంచివి కావు. ఎవరితోనూ పోటీ పడకండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గూర్చి ఆలోచించండి. మిమ్ము శ్రీహరి రక్షిస్తాడు. యోగ యాగాలు, తపస్సు, జ్ఞానం వగైరా పరమాత్మ ప్రాప్తికి సాధనలు కాగా భగవంతుని తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగే ఉపకారం చేయాలి కానీ మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశం. స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం. గొప్పవారైనా తక్కువవారైనా, స్త్రీలకు శూద్రులకు అందరికీ ఇది సులువైన మార్గం. స్వప్నంలోని రాజ్య వైభవం మేలుకోగానే మాయమైపోయేలా ఈ ప్రపంచం కేవలం మాయ అని బాబా ఉద్దేశం. శరీరానికి మనస్సుకు కలిగే సుఖ దుఃఖాలు మిథ్య, అవి కలల వంటివని ఆత్మానుసంధానంతో గ్రహించి వారిని వదిలించుకున్నవారు ముక్తిని సాధించగలరు. బద్దులుగా ఉన్న భక్తులను చూచి బాబా మనసు కరిగిపోయేది. మీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. అహం బ్రహ్మాస్మి అన్న వృత్తితో అఖండానందంలో ఉండే స్వభావం వారిది. ఏ కోరికలు లేని నిర్వికల్ప చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేది. తంబూర,
చిరతలు పుచ్చుకొని ఇంటింటికి తిరుగుతూ వచ్చిపోయే వారి ముందు చేయి చాచటం వారు ఎరుగరు. అనేక మంది గురువులు శిష్యులను చేరదీసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవులలో మంత్రాలను ఊదుతారు. శిష్యులకు ధర్మం గురించి నేర్పుతూ తాము అధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి గురువులు భవాన్ని ఎలా తరింపచేయగలరు? జనన మరణాలను ఎలా తప్పించగలరు? తమ ధార్మిక ఖ్యాతిని జగాన చాటుకునేలా పతాకాలను ఎగరవేసుకునే కోరికలేని మూర్తి సాయి. వారికి శరీరాభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తులేడ అత్యంత ప్రేమ స్వభావం కలవారు. ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి సాయి. నియత గురువులు, అనియత గురువులని 2 రకాల గురువులు. శ్రోతలకు ఒక్కొక్కరికి పద్ధతిని స్పష్టంగా చెబుతాను. దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువు పని. నియత గురువు యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోతుంది, అద్వైత భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవైకవేద్యంగా చేస్తారు. చరాచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగా తన అవతారాన్ని చాలిస్తుంది. సాయిబాబా ఈ 2వ కోవకు చెందినవారే. వారి జీవితాన్ని నేను ఎలా వర్ణించను? వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగానే ఈ చరిత్ర రచన శ్రవణం సాగుతుంది. లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు, కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేవారే సద్గురువు. భవసాగరాన్ని దాటించగలవారే సమర్థులు. వారి మహిమ అగోచరం. ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్యత్ వర్తమానాలను, వారికి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియచేసేవారు. వారు సర్వత్రా సర్వజీవులలోనూ పరమేశ్వరుని చూచేవారు. మిత్రులను శత్రువులను సమానంగా చూచేవారు. వారి కించిత్తైనా భేదభావం లేదు. ఎవరి వద్ద ఏవి ఆశించేవారు కాదు. సదా సమదృష్టిని కలిగినవారు. అపకారం చేసేవారిపై కూడా అమృత వృష్టిని కురిపించేవారు. హెచ్చు తగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు. వారికి ఏ వికల్పాలు లేవు. నశ్వరమైన శరీరంలో ఉన్న ప్రపంచ మోహంలో చిక్కుకొనక దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైన వారు. షిరిడీ జనులు ధన్యులు. సాయియే వారి పూజ్య దైవం. భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయియే ధ్యానం చేసేవారు. వారి ప్రేమధన్యం. పొలాల్లోనూ ఇళ్లల్లోనూ పనులు చేసుకుంటూ, దంచుకుంటూ, విసురుకుంటున్నా, మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమను గానం చేసేవారు. కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా సాయి నామాన్ని ఎప్పుడూ స్మరించేవారు. ఒక్క బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉన్నది! నిర్మలమైన ప్రేమయే కవిత వ్రాయగలదు, కానీ విద్వత్తు కాదు. ఏమాత్రం పాండిత్యం లేకుండా సాధారణ భాషలో ఉండేది. అందులోని కవిత్వానికి పండితులు కూడా తలలు ఊపాల్సిందే. నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపచేసేది నిజమైన కవిత్వం. ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ పాటలనన్నిటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమై శ్రోతలకి అందరికీ తమ కోరిక తీరుతుంది. భక్తులను అనుగ్రహించటానికి నిరాకార పరమాత్మ షిరిడీలో సాయి రూపంలో ప్రకటమయ్యారు. వారిని తెలుసుకోవటానికి దేహాంకారం వికారాలు పోయి భక్తి కలగాలి. వారికి శరీరంపై అభిమానం లేదు. వారికి మనోవికారాలు లేవు. భక్తుల పుణ్యమంతా పోగై ఫలించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకెత్తి షిరిడీలో పక్వానికి వచ్చింది. అవర్ణనీయమైన తత్వం వ్యక్తీకరింపబడింది. అట్లే జన్మ లేని వారికి జన్మ, మరియు ఆకారం లేని వారికి ఆ తత్వము మూర్తిభవించిన కరుణ రసం అనే ఆకారాన్ని ధరించింది. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం ఈ షడ్గుణాలతో ఉన్న మూర్తి సాయి. వారి నిగ్రహం చాలా విశిష్టమైనది. వారు ఎవరి వద్ద నుండి ఏమీ గ్రహించేవారు కాదు. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించటానికే ఒక రూపాన్ని ధరించారు. వారిది ఎటువంటి కరుణా స్వభావం! భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. భక్తుల శ్రేయస్సు కొరకు సాయి మహారాజ్ వాగ్దేవత వచించటానికి సాహసించని, చెవులు కూడా వినటానికి సిగ్గుపడే మాటలు అనేవారు. ఆ మాటలను చెప్పటం కంటే మౌనంగా ఉండటం మంచిది, కానీ కర్తవ్యాన్ని వదిలి పెట్టడం మంచిది కాదు కనుక చెప్పవలసి వచ్చింది. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసానుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి. మీ దర్శనానికి వచ్చాను. మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. నేను మీ మలంలో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి
అని అనేవారు. ఎంతటి అణకువ! బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక, అది ఎటువంటి ఉన్నతమైన నిరభిమానం, ఎంత సౌమ్యత! ఈ పై మాటలు వాస్తవంగా బాబా ఉచ్చరించినవే. నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకుంటున్నాను. దాంతో వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగిపోవటానికి సాయి నామాన్ని జపిస్తాను. తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృపచేత ఫలించింది. ఇది దప్పికగొన్నవారికి చలివేంద్రం వలె అపార సుఖాన్నిస్తుంది. బాబా జిహ్వా ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది. కానీ వారు ఏ రుచిని ఎరుగరు. వారి జిహ్వకు రసస్ఫూర్తి లేదు. విషయస్ఫూర్తి లేని వారు విషయ సుఖాలను ఎలా అనుభవిస్తారు? విషయాలు వారి ఇంద్రియాలను తాకనప్పుడు వారు ఏ విషయాలలోనూ ఎలా చిక్కుకోగలరు? ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళతో చూడటమే కానీ చూచినదేమిటో వారు ఎరుగరు. చూడాలనే కోరిక వారికి లేదు. హనుమంతుని కౌపీనం అతని తల్లికి రామునికి మాత్రమే కనిపించాయి. మరి అతని బ్రహ్మచర్యాన్ని ఎలా పోల్చగలం? ఆ ఇంద్రియాన్ని తల్లియే చూడనప్పుడు ఇక ఇతరులు మాటేమిటి? బాబా యొక్క బ్రహ్మచర్యం పరమ కఠినం. అది అపూర్వం, సంపూర్ణం. వారు నడుముకు కౌపీనం ధరించేవారు. మెడ క్రింద ఉండే మేకచన్నుల వంటి వారి ఇంద్రియాలు కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే. వారి ఇంద్రియాలు వారి అవయవాలలో ఉండేవి. వారి శరీర స్థితి ఇలాంటిది. ఇంద్రియాలు కర్మలను చేస్తున్నా వారికి విషయాసక్తి కించిత్తైనా ఉండేది కాదు. సత్వ రజస్తమో గుణాల వలన ఇంద్రియాలన్నీ వాని స్థానాలలో కట్టుబడి ఉన్నాయి. అవి లౌకిక కార్యాలను చేస్తున్నా దేనిలోనూ చిక్కుకునేవారు కాదు. బాబా నిస్సంగులు, శుద్ధజ్ఞాన స్వరూపులు, ఆత్మారాములు. కామక్రోధాలు వారిలో అణగిపోయాయి. వారు ఏ కోరికలు లేనివారు, సకల కోరికలను పూర్తిగా తీరినవారు. విషయాలు కూడా బ్రహ్మయే అని తలచి ముక్త స్థితిని పొందినవారు. వారు పుణ్య పాపాలకు అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానం. నానావళి లెమ్మనగానే గద్దె విడిచిపెట్టిన వారికి శరీరాభిమానం కానీ భేదబుద్ధి కానీ కలలో కూడా ఉండవు. ఇహలోకంలో పొందవలసినవి, పరలోకంలో సాధించవలసినవి వారికి ఏమీ లేవు. వారు కేవలం లోక కళ్యాణం కోసం ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు. ఇటువంటి కరుణామయులు అవతరించినందుకు ప్రయోజనం ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికి తప్ప మరొకటి కాదు. వారు పరుల శ్రేయస్సును కోరే పరమ కృపాళు. వారి హృదయం నవనీతం వలె అత్యంత మధురమైనదని అంటారు. వెన్న తనకు తాపం తగిలితేనే కరుగుతుంది. కానీ సత్పురుషుల హృదయం ఇతరులకు తాపం కలిగితే ద్రవించిపోతారు. వారి వస్త్రం అతుకులతో ఉన్న కఫని, వారి కూర్చోవటానికి గోనెపట్ట, వారి మనస్సు వృత్తి శూన్యం. ఇట్టి వారికి వెండి సింహాసనం ఏమవసరం? సింహాసనం వారికి ఇబ్బంది కలిగించగా దానిని వెనకకు జరిపితే భక్తుల ప్రేమను చూచివారు ఏమీ అడ్డగించేవారు కాదు. బాబా షిరిడి సరోవర కమలం. ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు. నిర్భాగ్యులు కప్పలకు వలె ఎప్పుడూ బురదయే గతి. ఆసనాలు, ప్రాణాయామం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం, భజనల గూర్చి బాబా ఎప్పుడూ ఎవరికి చెప్పేవారు కాదు. చెవిలో ఊదటం కూడా లేదు. లోక వ్యవహారాలలో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్న కానీ వారి అంతరంగం మరో రకంగా ఉండేది. వ్యవహారాలలో ఎంతో దక్షతను చూపే వారి కౌశలం మరి ఎవరికీ ఉండదు. వారు భక్తుల కొరకు ఆకారాన్ని ధరించారు. భక్తుల కొరకే వారి మనోభావాలు. సత్పురుషుల లౌకిక ఆచారాలను అందరూ తెలుసుకోవాలి. సాయి మహారాజు సాధువులకు నిధానం, శుద్ధ పరమానంద స్థానం, నిరభిమానం, నిర్లిప్తత గల వారికి నా సాష్టాంగ వందనం. సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్య పావనమైనది. పుణ్య సంచయం లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం. మంచి విత్తనం నుండి రసవత్తరమైన పండ్లు వస్తాయన్న ప్రసిద్ధ వచనాన్ని షిరిడీ ప్రజలు తరచి చూచి తెలుసుకున్నారు. సాయిబాబా హిందువులు కారు, యవనులు కారు. వారికి ఏ వర్ణము లేదు, ఏ ఆశ్రమము లేదు. అయినా వారు భవాన్ని సమూలంగా నశింపజేస్తారు. అపారము అనంతము అయిన గగనం వలె బాబా చరిత్ర గహనమైనది. దానిని యథార్థంగా అవగాహన చేసుకోవటం వారికి తప్ప ఎవరికీ శక్యం. చిత్తం యొక్క పరిచింతనం, ఆలోచన లేకుండా మనసు ఒక్క క్షణమైనా ఊరికే ఉండదు. విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది, గురువుని ఇస్తే గురువును ధ్యానిస్తుంది. అందువలన సర్వేంద్రియాలను చెవులలో నింపుకొని
నిలుపుకుని గురువు మహిమను వింటే అదే సాయి గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన. పంచాగ్ని సాధన, యజ్ఞయాగాలు, అష్టాంగ యోగాలు, మంత్ర, తంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే శక్యం. ఇవి ఇతరులకు ఏం ఉపయోగపడవు. సత్పురుషుని కథ అలా కాదు. ఇది అందరికీ సన్మార్గంలో పెడుతుంది, భవభయ వ్యధను హరిస్తుంది, పరమార్థాన్ని బోధిస్తుంది. సత్పురుషుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధిధ్యాసనం చేస్తే ద్విజులు, శూద్రులు, స్త్రీలు పవిత్రులవుతారు. ప్రేమంటూ లేని మానవులు ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ, ఇలా వేరువేరుగా ఉంటాయి. ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది, మరొకరి ప్రేమ గౌరవ మర్యాదలు, ధనంపై ఉంటుంది. ఇంకొకరికి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన, విద్యాప్రాప్తిపైన ఉంటుంది. విషయ సుఖాలలోనున్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి హరిచరణాలనే మూసలో వేస్తే అది భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనసును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక సులభమైన ఉపాయం. ఇటువంటి అల్పమైన సాధనలతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవటానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు? చిన్న ఉపాయంతో అంత గొప్ప లాభం కలుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు దానిని ఆలోచించరు అని శ్రోతల మనసులలో సహజంగా సందేహం కలుగుతుంది. దానికి కారణం ఒకటే, భగవత్కృప లేకుండా శ్రవణ లాలస కలుగదు. భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది. అందువలన సాయిని శరణు వేడితే ఆ సాయి నారాయణునకు అనుగ్రహం కలిగి శ్రవణ లాలస ఉత్పన్నమవుతుంది. ఈ సులభ సాధనం చేజిక్కుతుంది. గురుకథాశ్రవణమును, సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసులలో ఏ సందేహాలను పెట్టుకోకండి. అనేక చాతుర్యాలను విడచి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. మీరు తరిస్తారు. ఇందులో ఏ సందేహమూ లేదు. ఇవి నా మాటలు కావు, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీర వచనాలు. వీని నిరర్ధకమని భావించకండి, వీనికి వెలకట్టకండి. ఇవి అమూల్యమైనవి. చెడు సహవాసం మంచిది కాదు, అది అనేక దుఃఖాలకు నిలయం. తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించి చెడుదారులను పట్టిస్తుంది. సాయి నాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగలవారు ఎవరు? ఓ భక్తురాలు, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా స్మరించండి. చెడు సాంగత్యం తొలగిపోతుంది. సృష్టిలోని రూపాలు కళ్ళలో నిండినప్పుడు సౌందర్యాన్ని అపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శరీరాభిమానాన్ని సమూలంగా అణచివేస్తుంది. అందువలన సత్సంగం కంటే మరో సాధనం లేదు. నిత్యం సత్సంగం చేయండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి. శరీరమంతటినీ నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒకటే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిని రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాలయందు విరక్తి ఒకటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. సుఖాల వెంట దుఃఖాల వెంట సుఖాలు వస్తూ ఉంటాయి. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతూనే ఉంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలను ముఖం చాటేసినా జరగవలసినది అవశ్యం జరిగి తీరుతుంది. సుఖదుఖాలనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒకటే. సత్సంగం వలన శరీరాభిమానం నశిస్తుంది. సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వలన చైతన్య ఘనుడైన పరమాత్ముని చేరుకోవచ్చు. సత్సంగంలో తక్షణం గ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది. ఉత్తమ గతిని పొందటానికి సత్సంగం ఒకటే పావనమైనది. అనన్యంగా దాని శరణుజొచ్చితే ఆత్మశాంతి నిశ్చయం. భగవంతుని భక్తితో నమస్కరించని వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్త పరాయణులుగా చేయటానికి సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సత్పురుషులు స్నానార్థం ఎప్పుడు వస్తారా అని వారి పాదాలను కోరుకుంటాయి. ప్రపంచంలోని వారి పాపాలు స్వయంగా ప్రక్షాళన చేస్తాయి. కానీ వాని పాప వృత్తి సత్పురుషుల చరణప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు.
మన ఎన్నో జన్మల భాగ్యోదయం వలన సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి, సకల భవభయాలు హరించుకుని పోయాయి. సాధువులైన శ్రోతలారా, ఇప్పుడు శ్రవణం చేసి దానిని మననం చేసుకోండి. ఇక మనం విశ్రాంతి తీసుకుందాం. తరువాతి వర్ణన తరువాత హేమాడ్ సాయికి శరణు జొచ్చుతున్నాడు. నేను సాయి చరణాలకు పాద రక్షను, వారి కథను మనవి చేస్తూ సుఖ సంపన్నున్నవుతున్నాను. భక్తుల శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూది ప్రదానం చేయటం ఎంతటి మనోహరమైన దృశ్యం! ప్రపంచం మిథ్య అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అనవరతం బ్రహ్మానందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనస్సు గల వారి చరణాలకు సాష్టాంగ నమస్కారం. వారు కళ్ళల్లో జ్ఞానాంజనం వేస్తే వెంటనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇటువంటి మహిమ గల సాయికి సాష్టాంగ నమస్కారం. తరువాతి అధ్యాయం ఇంతకంటే బాగుంటుంది. శ్రవణాల ద్వారా అంతరంగంలోకి ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి సమర్థ మహిమ అను 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.